गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोक निवासाय नमो नमः। ओम श्री महागोत्रोभवस्य ऊर्ध्वऋषि गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु దుడుక రామస్వామి నామధేయస్య 25వ వర్ధంతి తిథి సందర్భేన దుడుక కనకరాజు గారి 3వ నెల మాసిక సందర్భేన పుష్ప పూజ అంచకరేషే ఓం శ్రీ మహా పరలోక నివాసాయ నమో నమః। అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియశులైన దుడుక రామస్వామి గారి 25వ వర్ధంతి తిథి సందర్భేన మరియు కుమారుడు దుడుక కనకరాజు గారి 3వ నెల మాసిక సందర్భేన పుష్ప పూజ అంచకరేషే ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః। ఆవయామి స్థాపయామి పూజయామి। ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యత్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే। ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః। మంగళ నీరాజనం దర్శయామి। ఓం శ్రీ గురుభ్యో నమః। హరి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మధ్యస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము శ్రావణ మాసము బహుళపక్షము 10/8/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు ఊర్ధ్వఋషి గోత్రోభవస్యులు కీర్తియశులు దుడుక రామస్వామి గారి 25వ వర్ధంతి తిథి సందర్భంగా కుమారుడు దుడుక కనకరాజు గారి 3వ నెల మాసికం సందర్భంగా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించున్నవారు వి తారా గారు, ఋషిధారిక గోత్రోభవస్యులు సిహెచ్ అనిత గారు, వశిష్ఠ ఋషి గోత్రోభవస్యులు జి సునీత గారు, వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశులైన దుడుక రామస్వామి గారి 25వ వర్ధంతి తిథి సందర్భంగా దుడుక కనకరాజు గారి 3వ నెల మాసిక సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వదాస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము। ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది। ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు। దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది। సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు। 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి। దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి।